ఎస్ నాగమల్లేశ్వరి గారు, మన పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడుకోవాలంటే 2 రోజుల క్రితం, 3 రోజుల క్రితం జరిగినటువంటి ఘటన గురించి ముందుగా మాట్లాడుతాం. ఒక మహిళను వ్యవస్థను చేసి మూత్రం పోసేలా కొట్టి కన్న కొడుకు ఎదుట ఈ ఘటన జరిగింది. అతన్ని కూడా చంపడానికి ప్రయత్నం చేస్తే కేసు కూడా నమోదు చేయని పోలీసులకు అసలు 26వ ర్యాంక్ అయినా కరెక్ట్ ర్యాంక్ అయినా అనిపిస్తోంది. ఏం చెప్తారు సార్? మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి కూడా నమస్కారాలు సార్. నాకు తెలిసి 36 కాదు సార్, ఇంకెక్కడన్నా ఇంకా 100లో నా 99 ర్యాంకు వాళ్ళకు ఉంటే ఇవ్వాల్సింది తప్పితే వాళ్ళు ఏం ఉద్ధరించారని ఆ ర్యాంక్ అన్న వచ్చిందో నాకు తెలియట్లేదు సార్. నిజంగా అంటే ఒక కౌరవ సభలో ద్రౌపదికి ఏ విధంగా అవమానాలు జరిగిందో అదే విధంగా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో 164 మంది కౌరవుల మధ్య మహిళలకు జరుగుతున్నటువంటి ఈ వస్త్రాపరణ అనేది ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ సార్. సొంత కొడుకు ముందే బట్టలు ఉడదీస్తారు, సొంత కొడుకు ముందే చెట్టు గట్టేసి కొట్టేస్తారు. ఇదే హోంమంత్రి అనిత గారి ఇలాకాలో బట్టలు ఉడదీసి కొడితే కూడా ఆవిడ ఉలుకులేదు పలుకులేదు. ఇది ఇప్పుడు కాదు సార్, గత సంవత్సరంలోనే జరిగింది. సేమ్ ఆమె నియోజకవర్గంలోనే జరిగింది. అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. అసలు హోంమంత్రి అనిత గారి ర్యాంక్ ఎక్కడ ఉందో తెలిస్తే అప్పుడు పోలీసులకి ఏ మాత్రం ర్యాంక్ వస్తుందో అర్థం అవుతుంది. ఆవిడ ర్యాంక్ ఎక్కడో చివరిలో ఉంది సార్. ఆవిడ ర్యాంక్ ఎలా ఉంది? వాళ్ళు వేసుకున్నటువంటి సర్వేలో చెక్ చేస్తే ఒక ఫైల్ ఆవిడ దగ్గరికి వెళ్తే ఆ ఫైల్ ని ఆవిడ చూసి సాల్వ్ చేయడానికి మినిమం 3 రోజులు పడుతుంది. దాన్ని బట్టి ఆవిడకి మొన్న ఆవిడ ర్యాంక్ ఇచ్చారు. ఎక్కడో 130 ర్యాంకో ఏ ర్యాంక్ లోనో ఉంది ఆవిడ. చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా టీ పెట్టి ఆమెకి ఇచ్చారంట. చాలా అద్భుతంగా ఉందంట ఆ టీ. చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యమంత్రి గారిని పొగిడారు. పొగిడిన దానికైనా మొదటి ర్యాంక్ రావాలి కదా మా హోంమంత్రి గారికి. ఎందుకు ఇస్తారు సార్? దేనికి ఇస్తారు? చంద్రబాబు నాయుడు గారు నాకు టీ పెట్టించారు, రాష్ట్రానికి కావాల్సింది అదే కదా. ఆమె టీ తాగారు, చంద్రబాబు నాయుడు గారు టీ పెట్టించారు. ఇది కదా రాష్ట్రానికి ముఖ్యం. ఇక్కడ ఎవరైపోతే మనకెందుకు? అదే అంటున్నాను సార్. ఇప్పుడు ఇవి కాదు ముఖ్యం. రాష్ట్రంలో మహిళలకు ఏమన్నా భద్రత కల్పిస్తానంటే నీకు చేతనైతే చెయ్యాలి. ఏ గుట్టి గుర్రానికి పళ్ళు దొంతున్నావు నువ్వు? ఇంతమంది చనిపోతే ఇంతమంది నేను ఒక్కటే అడగాలనుకుంటున్నా సార్. మహిళలపై నేరాలు ఇప్పుడు మొత్తం 2209. ఇప్పుడు వరకు ఇన్ని కేసులు జరిగిన ఒక్క కేసు అన్న ఆవిడ డీల్ చేయగలిగిందా? పోనీ ఆవిడ నేను ప్రతిసారి ఏమన్నా కూడా నేను దళిత మహిళని అంటది కదా. నీ దళితులే మొత్తం 69 మంది అవి హత్యలు గాని, లాకప్ డెత్తులు గాని, సామాజిక బహిష్కరణ గాని, ఎస్సీ ఎస్టీ నిరోధక చట్ట కింద చేసినటువంటి నేరాలు గాని అన్ని కలిపినా అన్ని జరిగాయి కదా. ఏమన్నా చేసావా? ఏమన్నా మాట్లాడావా? ఏమీ చేతగానటువంటి ఒక డమ్మీ హోంమంత్రి పదవిలో ఉండి ఇవాళ ఏదో నేను ఉద్ధరించాను, నిన్ను ఏదో చిన్న మాట ఆవిడంటే మాత్రం మొత్తం స్టేట్ అంతా దగ్నం చేస్తావు. మరి ఒక ఆడబిడ్డని సొంత కొడుకు ముందు, అంతమంది మగాళ్ళ ముందు ఆవిడ వస్త్రాపరం చేసేసి ఆవిడకి ఎంత అవమానం జరిగింది కదా. దానికి నువ్వేం చెప్పగలుగుతావు? అట్లీస్ట్ ఒక మాట అన్నా, ఒక ప్రెస్ మీట్ అన్నా. అంటే నీ చాతగాని తానానికి ఇదొకటి నిదర్శనం కాదా సార్? దేనికి అలాగని హోంమంత్రి గారిని